హలో ఫ్రెండ్స్, నేనైతే చూడండి సింపుల్గా ఈ విధంగా అయితే డెకరేషన్ చేశాను. మా హస్బెండ్ బర్త్డేకి నాకు వచ్చినట్టుగా ఇంకా బిర్యానీ చేద్దామని మా హస్బెండ్ కోసం ఇంకా అన్నీ అయితే సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇంకా డబ్బర్లో అయితే ముందుగా నూనె వేసేసి లవంగా, యాలకులు, బిర్యానీ ఆకు అవన్నీ వేసేసిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేసి మగ్గిస్తున్నాను. ఇంకా చూడండి బెలూన్స్ అయితే ఊదుతూ ఉన్నా. నాకైతే యాసు హెల్ప్ చేస్తూ ఉంది, మా అక్క కూతురు. ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి ఇంకా చికెన్ వేసేసాను. బాగా మగ్గాలి ఫ్రెండ్స్ చికెన్, అప్పుడే అన్నమాట నీ స్మెల్ పోతుంది. లైట్గా పసుపు అయితే వేసుకోవాలి. చూడండి నేనైతే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సగం ఆనియన్స్ అయితే ఇంకా బిర్యానీ చేయడంలో వేసేసాను. ఇంకా సగం అయితే పెరుగు చట్నీ చేద్దామని పక్కన పెట్టుకున్నాను. చూడండి బియ్యం కూడా నానబెట్టుకున్నాను. ఇంకా టమోటాలు అయితే వేసుకోవాలి. నేనైతే లావుగా కట్ చేసాను ఫ్రెండ్స్ టమోటాలు. ఇంకా త్వరగా మగ్గవని చేత్తో అయితే కాసేపు ఒక బౌల్లో వేసుకొని బాగా మెదిపేసాను. మెదిపేసిన తర్వాత ఇంకా డబ్బర్లో అయితే వేసాను. త్వరగా మగ్గుతాయి అన్నమాట ఆ విధంగా చేస్తే. ఇంకా పెరుగు అయితే వేసుకుంటూ ఉన్నాను. పెరుగు, ఉప్పు ఇంకా వేసేయాలి. వేసిన తర్వాత బాగా మగ్గాలి. చికెన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చెన్నై స్టైలు, మా అక్క అయితే నేర్పించింది. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా వేసేయాలి దీంట్లో. ఒక పక్క ఇంకా బిర్యానీ రెడీ చేస్తూ ఇంకా డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నాను. నాకు వచ్చినట్టుగా బెలూన్స్ ఊది ఇంకా నొప్పి అయితే వచ్చేస్తూ ఉంది నోరు. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ మా హస్బెండ్ బర్త్డే ఇక్కడ నేను చేయడం ఇంటి దగ్గర. ఆయన ఎప్పుడు కోయట్లో అయితే ఉంటారు, అందువల్ల అయితే చేయడం కుదరలేదు. ఈసారి అయితే ఏదో సింపుల్గా అయితే నేను ఈ విధంగా చేస్తూ ఉన్నాను. చూడండి నేనైతే ఇంకా వాటర్ వేసేసిన తర్వాత బియ్యం అయితే వేసేసి ఇంకా బిర్యానీ అయితే ఉడికిపోయింది. ఫైనల్గా అయితే చూడండి బిర్యానీ రంగు కొంచెం వాటర్ వేసుకొని పచ్చిపాలు యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే ఒక నిమ్మకాయ అయితే పిండేసి ఇంకా అన్నం పైన అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా వేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా అయితే నెయ్యి వేసేసి ఇంకా నెయ్యి వేసేసి కొత్తిమీర, పుదీనా అయితే వేసేసాను ఫ్రెండ్స్. చూడండి ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా అయితే నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కేక్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ముందుగా అయితే మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.